నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తిక్కన నుదురుపై తిలకమై మెరిసింది, వేమన్న పద్యాన్ని వేదంగా మలిచింది, త్యాగయ్య గళములో రాగాలు పొదిగింది. ఎంత కమ్మనిదిరా మన తెలుగు, అంతు చిక్కని సొబగు తెలుగు. జంధ్యాల పాపయ్యను జాతిరత్నం చేసి శ్రీశ్రీ శిరస్సు నిమురుతూ జాషువా కలములో రోషాన్ని నింపింది. వేటూరి పాటలో ఊటలా ఉబికింది. సెలయేటి గాలులన్ ఎలదేటి పాటల పలుమార్లు రవళించి పంచు తీపిని. తెలుగు మరుమల్లె పూలలో పరిమళమ్ములు తెచ్చి దరహాస చంద్రికలు విసురు తెలుగు. ఎంత కమ్మనిదిరా మన తెలుగు. తేట తెనుగు సొగసు గొప్పదనంపై భావుకుడి మది నుంచి జాలువారిన కవిత ఇది. ఇంత గొప్పని తెలుగు కోసం కొలువుదీరనున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభల వివరాల సమాహారం నేటి మన ఇదీ సంగతి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముహూర్తం సమీపించింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడు కొలువైన పుణ్యక్షేత్రంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. 37 ఏళ్ల తరువాత తెలుగు గడ్డపై జరిగే క్రతువు కావడంతో వాటి నిర్వహణకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరుణుడి ఆటంకం, స్థలం మార్పు, పనుల జాప్యం, అమాత్యుల అనాసక్తి, అధికారుల సమన్వయలోపం వంటి బాలారిష్టాలు దాటి అంతా ఓ కొలిక్కి చేరుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులు, ప్రతినిధులు ఒక్కచోట సమావేశమై తెలుగు భాషా సంస్కృతి దిశ దశను చర్చించుకునే ఈ సాహితీ యజ్ఞం విజయవంతం కావాలని, అమృత భాష మన అమ్మ భాషకు మళ్లీ మంచి రోజులు రావాలని ప్రతి తెలుగువాడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహాసభలివి. మమ్మీ, డాడీ, హాయ్, అంకుల్, ఆంటీ, థ్యాంక్స్, విత్ ప్లెజర్, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ మామ్. ఎరువు తెచ్చుకున్న భాషలో పలికే ఈ మాటల నడుమ తీయని తెలుగు పదాలైన అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య, కుశలమేనా, శుభోదయం, ధన్యవాదాల్లాంటి మొదలైన మాటలు కనిపించకుండా వినిపించకుండా పోతూ అసలు అలా మాట్లాడటం నామోషిగా భావిస్తున్న వేళ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆంగ్లంలో సాగిస్తూ ఆర్భాటం చేసే పాలకుల చర్యల మధ్య అసలు తెలుగు భాష ఒకటుందా, ఉన్నా ఇక మనగలుగుతుందా అని మన మీద మనకే సందేహం కలుగుతున్న సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగటం ఆనందమే కాదు, మన అదృష్టం కూడా. 37 ఏళ్ల తరువాత సొంత గడ్డపైన తిరిగి ఇవి జరగటం ఈ మహాసభల ప్రత్యేకత. మహాసభలు జరగనున్న ప్రాంతానికి శ్రీ వెంకటేశ్వర ప్రాంగణంగా నామకరణం చేశారు. కాకపోతే 90 ఎకరాల అవిలాల నుంచి 22 ఎకరాల పశువైద్య కళాశాల మైదానానికి వేదిక మారడంతో వేదికల వైశాల్యం, కార్యక్రమాల స్వరూప స్వభావాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 120 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో ప్రధాన వేదికను తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రపతి మహాసభల ప్రారంభోత్సవం జరిపే వేదిక కూడా ఇది. కలువ పుష్పం నమూనాతో ప్రధాన వేదికను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని అక్షర కల్పవృక్షం సుందరంగా రూపుదిద్దుకుంటోంది. దాదాపు 26 అడుగుల ఎత్తున్న ఈ వృక్షం ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నారు. తెలుగులోని అక్షరమాలలను పత్రాలుగా తయారు చేసి చెట్టుకు అలంకరిస్తున్నారు. ప్రధాన వేదిక పనులు 90% పూర్తయ్యాయి. తుది మెరుగులతో ప్రధాన వేదిక పనులు పూర్తవుతాయి. దాదాపు 20,000 మందికి సరిపడే విధంగా ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సంగీతం, సాహిత్యం, జానపదులు, నృత్యం, సదస్సుల కోసం ప్రధాన వేదికకు ధీటుగా 5 ఉపవేదికలు తయారు చేస్తున్నారు. నాటకాలు, నృత్యాలు, చర్చాగోష్ఠులు, కవి సమ్మేళనాలు, అవధానాలు, పద్య శ్రవణాలు, కళారూపాలు,
మొదలైన అంశాలు ఈ వేదికలపై ఉదయం నుంచి రాత్రి వరకు జరిగేలా కార్యక్రమాలను రూపొందించారు. 10,000 మంది కళాకారులు మహాసభలకు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా సాంస్కృతిక సంప్రదాయాన్ని తెలిపే విధంగా 34 ప్రదర్శనశాలలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు భారీగా తరలి రావడంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. మహాసభల సందర్భంగా తిరుపతిలో ప్రతిష్ఠించడం కోసం 11 అడుగుల తెలుగు తల్లి విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. తొలి రోజు తెలుగు తల్లి విగ్రహం ప్రారంభోత్సవంతో పాటు పూర్ణకుంభం ప్రాంతం నుంచి సభలు జరిగే ప్రాంగణం వరకు తెలుగు వైభవం పేర మహాజన యాత్రను నిర్వహించనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు మొత్తం 5,700 మంది ప్రతినిధులుగా రానున్నారు. వారిలో 750 మంది విదేశాల్లోని తెలుగువారు. అతిథుల కోసం తిరుపతిలోని హోటళ్లలో బస ఏర్పాట్లు పూర్తి చేశారు. వారికి సాయంగా ఉండేందుకు స్వచ్ఛంద సేవకులు సిద్ధమవుతున్నారు. ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన 1000 మంది విద్యార్థులకు సహాయకులుగా శిక్షణనిచ్చారు. స్వతహాగానే ఆధ్యాత్మిక శోభతో కళకళలాడే తిరుపతి పట్టణం మహాసభల నేపథ్యంలో మరింత అందంగా తయారవుతోంది. తిరుపతి వీధుల్లో తెలుగుదనం ఉట్టిపడుతోంది. తెలుగు సంస్కృతి వైభవం చాటేలా కవులు, కళాకారులు, తెలుగు భాషాభిమానుల చిత్రాలు నగర కూడళ్లలో కనువిందు చేస్తున్నాయి. అద్భుతమైన కళాఖండాలు, మహామహుల ప్రతిమలు గోడలపై రూపుదిద్దుకుంటున్నాయి. సభలు తిరుపతిలో జరుగుతున్నా రాష్ట్రమంతటా మహాసభల సందడి కనిపిస్తోంది. తిరుపతిలోనూ గత 10 రోజుల నుంచి సభలకు సంబంధించి ప్రచార సదస్సులు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగు మహాసభలకు రారండోయ్, తరలి రారండోయ్ అంటూ విద్యార్థులు సాగించే ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ క్రీడలను గుర్తుకు తెచ్చే విధంగా విశ్వవిద్యాలయాల్లో పోటీలు జరుగుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం. తెలుగు జాతిది అదే దారి. ప్రాంతాలు, సంస్కృతి, సంప్రదాయాలు వేరైనా అమ్మ భాష అయిన తెలుగు అందరినీ ఒక్కటి చేస్తోంది. మహోన్నతమైన మన జాతి ఐకమత్యాన్ని దశ దిశలా చాటాలనే సమున్నత లక్ష్యమే ప్రపంచ తెలుగు మహాసభలకు నాంది పలికింది. ఈ దిశగా 1975లోనే హైదరాబాద్లో జరిగిన సభలో తొలి అడుగు పడింది. ఉపాధి కోసం రాష్ట్రాన్ని వీడినా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మరవని మలేషియా, మారిషస్లోని తెలుగువారి తీపి గుర్తుగా 2-3 ప్రపంచ మహాసభలు ఆ దేశాల్లోనే జరిగాయి. మళ్లీ 37 ఏళ్ల తరువాత తెలుగింట ఈ వెలుగుల పండుగ జరగబోతోంది. తెలుగు జాతిలో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ ఎలాంటి పద్ధతులు పాటించినా ఏ దేశంలో ఉన్నా మనమంతా ఒకటేనని చాటాలనే ఉద్దేశంతోనే ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. 1974 తెలుగువారి పండుగ ఉగాది పర్వదినాన రాష్ట్రస్థాయి తెలుగు సభ జరిగింది. ఈ స్ఫూర్తితోనే 1975 ఏప్రిల్ 12న ఉగాది పండగ రోజునే మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను భారీ ఎత్తున నిర్వహించారు. హైదరాబాద్ లాల్ బహదూర్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు 18వ తేదీ వరకు సాగాయి. నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఈ సభలను విజయవంతం చేశారు. ఈ మహాసభలకు పివి నరసింహారావు, నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ హాజరయ్యారు.
మహాసభల మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి జలగం వెంకటరావు నేతృత్వంలో చార్మినార్ నుంచి ఊరేగింపు బయలుదేరి సాయంకాలం వేదికకు చేరుకుంది. ఈ ఊరేగింపు దారి పొడవునా హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. సాయంత్రం ప్రారంభ సభలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థన గీతం పాడించడానికి లండన్ నుంచి టంగుటూరి సూర్య కుమారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మొదటి ప్రపంచ మహాసభలు జరిగిన ప్రాంగణానికి కాకతీయ నగరం అని పేరు పెట్టారు. తెలుగు జాతిని సుసంపన్నం చేసిన వివిధ రంగాల్లోని అధిరతులను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఎన్టీఆర్, నాగేశ్వరరావు పురస్కారాలు అందుకున్నారు. ప్రతిరోజు 8 గంటల చొప్పున 28 అంశాలపై సమగ్రంగా చర్చలు జరిగాయి. శ్రీ కృష్ణదేవరాయల దర్బారులో సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 10 గంటల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. శాతవాహన నగరంలో 2.5 వేల ఏళ్ల తెలుగు జాతి వెలుగులను ప్రదర్శించారు. ప్రతిరోజు వీటిని సుమారు 2 లక్షల మంది ప్రేక్షకులు తిలకించారు. దేశ విదేశాల నుంచి తెలుగు ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. తెలుగు జాతి సమగ్ర చరిత్రను సంక్షిప్తంగా వివరించే వివిధ అంశాలపై ప్రముఖులు రాసిన వ్యాసాలతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సావనీర్లు వెలువడ్డాయి. మొదటి తెలుగు ప్రపంచ మహాసభలను పురస్కరించుకుని ప్రత్యేక తపాలా బిళ్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 1975ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో జరిగే ప్రతి సభలోనూ వందే మాతరం, తరువాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని పాడాలని ఆదేశించింది. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లోని తీర్మానం మేరకు 2వ ప్రపంచ తెలుగు మహాసభ మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిపారు. 1981 ఏప్రిల్ 14 నుంచి 18 వరకు వేడుకలు నిర్వహించారు. మొదటి రోజు ప్రారంభోత్సవ సభకు నాటి ముఖ్యమంత్రి అంజయ్య, మలేషియా ప్రధాని మహతీర్ బిన్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5 రోజులు జరిగిన ఈ సభలలో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, విదేశాలలో ఉన్న అగ్రశ్రేణి కళాకారులు, భాషా పండితులు, పరిశోధక విమర్శకులు, కవులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం వివిధ అంశాలపై జరిగిన సదస్సులు, చర్చా గోష్ఠులు, కవి సమ్మేళనాలు స్థానిక తెలుగు ప్రజలను ఉత్తేజపరిచాయి. రాష్ట్ర చారిత్రక విశేషాలు, కట్టడాలు, ఇతర వివరాలతో పాటు రాష్ట్రం నుంచి మలేషియాకు కొన్ని తరాల క్రితం తరలి వెళ్లిన